కన్నీటి పర్యంతంతో బడంగపేట కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి చెబితే తప్పులు ఇక ఒప్పులు అవవు అని బాలాపూర్ బీజేపీ అధ్యక్షుడు ఆర్ రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ బాలాపూర్ గ్రామంలో మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఇంటి పక్కనే ఉన్న ఆడపిల్లల ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల అవినీతి జరిగిందని సమాచారం అందగా వెళ్లి తాము చూడడం జరిగిందని నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను తమతో అన్న బాత్రూమ్ వస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఉండాల్సి వస్తుందని వారు ఏడ్చుకుంటూ చెప్పడం జరిగిందని, అలాగే తన హయాంలో అవినీతి జరగలేదని మాజీ మేయర్ చెబుతున్నారు కదా. ఇక మొన్న జరిగిన ఏసీబీ దాడుల్లో 10 మంది అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది కదా, మరి వారు ఏ హయాంలో పనిచేశారని వారు ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, బడంగపేట మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఇద్దరు ఒకటేనని, దానిని తర్కనమే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ని ఓట్లు కాంగ్రెస్ కి పోలైనవని ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందని వారు విమర్శించారు. ఇలా చెప్పుకుని పోతే చాలా ఉందని, ఏది ఏమైనా ప్రజల పక్షాన ఉండి అవినీతిపై పోరాటం చేస్తామని వారు సమావేశంలో పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గత 22 రోజుల నుంచి మనం చూస్తున్నాం. బడంగపేట్ కార్పొరేషన్లో జరుగుతున్న భాగవతం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. ఒక్క బడంగపేట్ కార్పొరేషన్లోనే ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి దర్యాప్తు చేసి 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం జరిగింది అధికారికంగా జరిగిన కుంభకోణం ఎంతయ్యా అంటే 122 కోట్లు. మరి 122 కోట్లు అధికారికంగా జరిగితే అనధికారికంగా ఎంత జరిగిందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు మొన్న మన మాజీ మేయర్ గారు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళను నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు అని చెప్పి కంటతడ పెట్టింది. అమ్మ, ఈ మీడియా ద్వారా మీకు తెలియడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళలను ఎప్పుడు అగౌరవపరచదు. మీరు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవడానికి మీడియా సమావేశం పెట్టి కంటతాడి పెట్టినంత మాత్రాన సమస్యలు సమసిపోవు. మహిళగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము మహిళగా మిమ్మల్ని ఎలాంటి వాడకూడని పదాలు వాడలేదు. మేము ఇప్పటికీ కూడా మహిళగా గౌరవిస్తున్నాం. ఇక్కడ జరిగిన కుంభకోణానికి బాధ్యులు ఎవరు? మీరు మేయర్ 5 సంవత్సరాలు చేసిర్రు, మీ భర్త నగర పంచాయతీగా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గా చేసిర్రు, మీరు 5 సంవత్సరాలు బాలాపూర్ గ్రామానికి సర్పంచ్ గా చేసిర్రు. మరి మీరు మేయర్ గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. మొన్న మీరేమంటారు, నేను మేయర్ గా దిగిపోయిన తర్వాత జరిగింది అంటారు. న్యాయ విచారణ జరపమనండి. ఇప్పుడు మున్సిపల్ శాఖ మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ విధంగా అయితే పారదర్శకంగా అధికారులు ఏదైతే విచారణ చేసి ఈ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడిరని చెప్పి సస్పెండ్ చేసిర్రో, ఈ 10 మందే బాధ్యుల దీనికని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 122 కోట్లకు 10 మంది అధికారులే బాధ్యులా? దీని వెనకాల ప్రజాప్రతినిధుల హస్తం లేదే వాళ్ళు ఇదంతా చేసిర్రా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటంటే, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే మాజీ మేయర్ గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ తీసుకొని కార్పొరేటర్ గా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకొని మేయర్ అయినారు. మేయర్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మళ్ళా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏ కండువా కప్పుకున్నా మద్యం అదే సీసం మారింది తప్ప మద్యం సారాయి అదే ఉన్నది. కాబట్టి దీన్ని సమగ్రమైన విచారణ జరిపి ఈ 122 కోట్లు సస్పెండ్ చేశారు. మరి 122 కోట్లు ఎవరి జోబులకు పోయినాయి? ఇవన్నీ భర్తీ చేసే బాధ్యత ఎవరిది? ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజలు కష్టపడి ట్యాక్స్ల రూపంలో కట్టింది. తినక ప్రతి సంవత్సరం ముక్కు విండి జనవరి రాగానే వసూలు చేస్తారు. కాబట్టి ఈ 122 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది. ప్రజల వద్దకు వెళ్తాం, గడప గడప కరపత్రం పంచుతాం. మీరు
మేము సత్యహరిశ్చంద్రులమని నిరూపించుకోవాలంటే మరి రండి. మీరు మీ హయాంలో 15 సంవత్సరాలు నగర పంచాయతీ ఏర్పడ్డది, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది, 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. ఉన్నప్పుడు మరి మీరు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఒక మామూలు పేదవాడు 100 గదాలు ఇల్లు కట్టుకుంటే అధికారులు వచ్చి ఈ పర్మిషన్ ఉందా, అది ఉన్నదా, ఇది ఉన్నదా అంటారు, సెట్ బ్యాక్స్ ఉన్నాయా అని సతాయిస్తారు. మరి బడంగపేటలో మెయిన్ రోడ్ 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో దీనికి ఎన్నో కమర్షియల్ బిల్డింగ్లు కట్టిరు. ఈ బిల్డింగ్లకు ఏమైనా సెట్ బ్యాక్ ఉందా? ఇప్పుడు రేపు పొద్దుగల రోడ్డు వైడ్ అవుతుంది, ఆ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, బండ్లు వచ్చిన కార్లన్నీ ఎడబెడతారు, బైకులన్నీ ఎడబెడతారు, రోడ్ల మీద పెడతారా? ఇదేనా మీరు చేసింది? మీ పారదర్శకత అంతా ఏందో వీడనే తెలుస్తుంది. అమ్మ కన్నీరు పెట్టంగానే తప్పు ఒప్పైపోదు. మహిళగా ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. మీడియా సోదరులందరికీ చూద్దాం, మిమ్మల్నే కాదు రాజకీయాల్లోకి వచ్చే మహిళలందరికీ స్వాగతం చెప్తుంది భారతీయ జనతా పార్టీ. మహిళలు కూడా 33% కాదు 50% ఉండాలి, 60% ఉండాలి. కానీ మహిళనని చెప్పేసి ఏది పడితే చేస్తే కూడా జనాలు చూస్తూ ఊరుకోరు. అది మీకు తగదు. మీరు కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బాధ్యత మీ మీద ఉన్నది. మీరు రండి. మీరు తప్పు చేయని వాళ్ళు అయితే కంటతాడు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు రండి. మీ హయాంలో ఈ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల క్రితం లేఅవుట్లలో ఎన్ని పార్కులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పార్కులు ఉన్నాయి మొత్తం తిరుగుదాం. మీడియా మిత్రులందరినీ, అన్ని పార్టీల మాజీ ప్రతినిధులు రాండి, ఎమ్మెల్యే గారు రావాలి, కలెక్టర్ రావాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు అందరు రండి. పాత పార్కులు ఏమున్నాయో మొత్తం తీసేద్దాం. మనం 91, 92 అయిన లేఅవుట్లు ఉన్నాయి, కొన్ని 100 ఎకరాల గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని లక్షల గజాలు ఇవాళ అన్యాక్రాంతమైంది. అవి మీ పేర్ల మీద, మీ బెనామీల పేర్ల మీద లేవా? మేము నిరూపిస్తాం. ఉన్నాయని మేము నిరూపిస్తాం, లేవని మేము నిరూపించుకోండి. ప్రభుత్వ స్థలాలు మీకు ఇంకొక విషయం చెప్తున్నా. బాలాపూర్ పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ బస్ స్టాప్ లో అక్కడ ఒక 3 ఎకరాల 10 గుంటలు ప్రభుత్వ స్థలం ఉంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మన దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వచ్చి 60 గజాల ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇద్దామని చెప్పేసి అక్కడ శిలాఫలకం వేసిన ఆధారాలు ఉన్నాయి. వాటిని ఈ రోజు మీరు తెలంగాణ వచ్చింది ఆ ఆధారాలు లేకుండా చేసి ఆ 3 ఎకరాల 10 గుంటలు అన్యాక్రాంతమైంది. ఇవాళ ఆడ గజం ఎంత ఉందో తెలుసా మిత్రులారా? మినిమం 80 నుంచి ₹1,00,000 గజం వర్త్ చేస్తుంది. మరి ఇవన్నీ ఎవరి పేర్ల మీద ఉన్నాయి? ఎట్లా అయింది? ప్రభుత్వ స్థలము ఒక ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎట్లా అవుతుంది? ఈ అధికారుల ప్రమేయం లేనిది, పొలిటికల్ లీడర్ల ఐ ఇన్ఫ్లుయెన్స్ లేనిది ఇదంతా సాధ్యమవుతుందా? మీరు చెప్పండి మిత్రులారా. ఇన్ని కోట్ల కుంభకోణం జరిగి మాకు ఏమి తెలియదు, మేము మొత్తం సత్యహరిశ్చంద్రుల కుటుంబీకులం, మమ్మల్ని ఎవ్వరేమనొద్దు అంటే ఇది కాదు. రాజకీయంలో తప్పు చేసినప్పుడు ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం, ఎండగడతాం, తట్టుకునే శక్తి ఉండాలి. మీరు తప్పు చేయనట్లయితే రండి, మరి ఈ పార్కులన్నీ బయటికి తీద్దాం, ఈ 122 కోట్ల జమ చేపియండి, ప్రజలందరూ హర్షిస్తారు. ఇదంతా మన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. కష్టపడి చెమచెమాని కష్టపడి పన్ను రూపంలో కట్టిన డబ్బులు, ఆ 122 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీనిపైన కఠినమైన విచారణ జరగాలి. దోషులు ఎవరో తేలాలి. దోషులను తేలితే వాళ్లకు శిక్షలు కూడా పడాలి. పుట్టి రికవరీ కాదు. ఈ 122 కోట్ల రూపాయలు వసూలు చేసే వరకు మేము ఇదే విధంగా పోరాడతాం. ఎవరు ఏడ్చినా ఏమన్నా భయపడేది లేదు. మేము కూడా ఒక నీతిగా ధర్మంగానే వెళ్తాం. మేము ఎవరి మీద బట్టగాల్చి మీదేసే రకం కాదు. మా మాజీ మేయర్ గారు ఒక మాట అంటుంది మా రామకృష్ణారెడ్డిని, బట్టలు చింపుకుంటాడు అవి చింపుకుంటాడు అంటే బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏముంది? పిచ్చోడు ఆయన అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బట్టలు చింపుకున్నట్ట. మీరు ఎవరెవరిను ఎట్లా ప్రలోభాలకు గురి చేస్తారో నాకు తెలియదా? నేను కూడా ఒకసారి కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని. మీరు మనుషులను ఎలా ప్రలోభాలకు గురి చేస్తారో నేను ఆధారాలతో సహా చూపించాలన్నా మీకు? తలా మీరు ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని మీడియా ముఖంగా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీ గురించి మొత్తం. మీరు సత్యహరిశ్చంద్రులు అంటే మీరు ఒక్కసారి అందరం పోయి ఎంక్వైరీ చేద్దాం. వీళ్ళ గురించి ఎంత పాజిటివ్ రిపోర్ట్ వస్తుందో జనాల నుంచి మనం తెలుసుకుందాం. ఏది ఏమైనా ఈ 122 కోట్ల రూపాయల అవినీతిని ఇంతటితో వదిలిపెట్టేది లేదు. దీన్ని మేము మా రాష్ట్ర నాయకత్వం, మా అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ₹1 కాదు, ₹2 కాదు, ప్రజాధనం 122 కోట్లు. ఇప్పుడు అధికారులను తూతుమంతరంగా సస్పెండ్ చేస్తూ అందరు మర్చిపోయినాక మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ ఇస్తారు. ఇదంతా ఆనవాయితీ మన దగ్గర జరుగుతున్నది. అది
సరైన పరిష్కారం కాదు. ఈ 122 కోట్ల రూపాయలు తిన్నవాళ్ళు కట్టాలి, తిన్నవాళ్ళు కట్టాల్సిందే. ఇది సరైన న్యాయం జరిగే వరకు ఇది ఇలాగే కొనసాగిస్తాం, ఈ పోరాటం ఆగదని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే తీసుకొచ్చి మిమ్మల్ని మేయర్ చేసిరు. ఇద్దరు ఒకటే అన్నా, మళ్ళా చెప్తున్నా, ఇది ఇద్దరు ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతిని రేపు పొద్దుగాల అందరూ శ్రీరాములు యాదవ్ చేసినా లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు ఎవరైనా గెలిస్తే మా అవినీతి బండారం అంతా బయటికి పడుతుందని చెప్పి మొన్న స్థానిక ఎలక్షన్లలో మీరు ఎవరికి మద్దతు తెలిపారు? మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకే పనిచేసి ఉంటే మీ యొక్క డివిజన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ బాలాపూర్ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ స్థానం ఏడుంది? మీ యొక్క మన బడంపేట్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎన్ని ఓట్లు ఇప్పించారు? కాంగ్రెస్ పార్టీకి మీరు గెలిపించింది ఎవరిని? సబితా ఇంద్రారెడ్డి గారిని. మీ ఇద్దరు ఒక్కటే, పదే చెప్తున్నాను, మీ ఇద్దరు ఒకటే. అంతేకాదన్నా వీళ్ళ కాంట్రాక్టర్లు, వీళ్ళ బినామీ కాంట్రాక్టర్లు సాధన కన్స్ట్రక్షన్స్, అలాగే సాయి నికేష్ రెడ్డి, ఇకపోతే ఇది పెద్ద అనకొండ కాంట్రాక్టర్లకే పెద్ద అనకొండ దామోదర్ రెడ్డి. ఈ దామోదర్ రెడ్డి చేసిన వర్కులు మొత్తం ఉన్నాయి, చిట్టా మొత్తం ఉంది. ఇది ఏడాదికి ఏం ఆపను, వర్క్ ఏ వర్క్కి ఎంత ఫండ్ వచ్చింది, ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది, ఆ పూర్తిగా అయ్యిందా కాలేదా అని ప్రతి వర్క్ మీద భారతీయ జనతా పార్టీ అడుగు గల్లి పోయి వెతికి బయట పెడతాం. ఈయన ఇంకోటి పన్నాల రాజేందర్ రెడ్డి అన్న, ఈ పన్నాల రాజేందర్ రెడ్డి లైసెన్స్ ఎప్పుడు వేసుకున్నాడంటే 2022లో లైసెన్స్ వేయించుకోండు. ఈయన 2022లో లైసెన్స్ వేయించుకోండు. క్లాస్ 5 కాంట్రాక్టర్ ఈయన సంవత్సరానికి 2 కోట్ల కంటే ఎక్కువ వర్క్ చేసేది లేదు. ఒక వర్క్ ఉంటే ఇంకో వర్క్ ఇచ్చేది లేదు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ ఎట్లా ఇచ్చారు? ఈ యొక్క కాంట్రాక్టర్ కి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చారు? 16 కోట్ల రూపాయల వర్క్ చేసింది కాంట్రాక్టర్. మళ్ళీ ఎవరైనా పొద్దుగాలు వేస్తే ఎవరెంబడి తిరుగుతాడు. ఈయన మొత్తం బడంపేట కార్పొరేషన్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన కోట్ల రూపాయల కాంట్రాక్టర్ ఎవరిచ్చిరు? క్లాస్ 5 కాంట్రాక్టర్ ఈయన వల్ల 2 డీఈలు బలయ్యారు, 2 ఏఈలు బలయ్యారు, 2 ఏఎంసీలు బలయ్యారు, కమిషనర్ డిప్యూటీ కమిషనర్ బలయ్యారు, మాజీ కమిషనర్ రఘు సార్ బలయ్యారు. అంటారు మేమేం తప్పు చేయలేదు, మా పరిధి అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఇది ఏం జరిగిందో నాకైతే తెలియదు, మేము ఉన్నప్పుడు కాలేదంటున్నారు. మళ్ళీ ఈ రఘు సార్ ఎట్లా సస్పెండ్ అయ్యిండు? ఓవర్ హయాంలో పనిచేసిండు రఘు సార్. ఏఎంసీలో ఓవర్ హయాంలో పనిచేసారు. డిఈ జ్యోతి గారు ఓవర్ హయాంలో పనిచేసింది. బిఈ వెంకన్న గారు ఓవర్ హయాంలో పనిచేసారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి గారు ఓవర్ హయాంలో పనిచేసిండు. యాదయ్య సార్ ఓవర్ హయాంలో పనిచేసిండు. నా పాలకవర్గంలో ఖాళీ అంటున్నారు కదా, వీళ్ళందరూ ఓవర్ హయాంలో పనిచేసారు. కేవలం మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు చేయకపోతే మళ్ళా షాడో మేయర్ గారు వేశారో చెప్పండి. పాలకవర్గం తెలియకుండా షాడో మేయర్ గారు వేశారో చెప్పండి. అనేక పార్కుల మీద మా మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకరెడ్డి గారు పార్కుల మీద ఫైట్ చేసింది, పార్కుల మీద ఓట్లాడాడు. మొత్తం 500 కోట్లు కాలే అంటున్నారు.
122 కోట్లు దొరికినాయి. మళ్ళీ పార్కులు ఎక్కడ పోయినాయి? టీపీఓ విభాగం పర్మిషన్లు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇంకా అనేక విషయాలు మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదో కండలు నింపుకొని బట్టలు నింపుకొని రోడ్డుకి కాకిలేక మొత్తుకోలేమ్మా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆడపిల్లల గోస విన్నా. ఈ ఆడపిల్లల గోసకు అండగా ఒక అన్నలా నిలబడ్డా. ఆ యొక్క గ్రామం, మీ యొక్క గ్రామం, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కట్టిన బాత్రూమ్ మీరు చూపిస్తున్నారు. నేను మీ యొక్క గ్రామం, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, ఆ ఆడపిల్లల గోస విని నేను కొట్లాడి వారం రోజులలో బాలపూర్లో ఉన్నాడు. వారం రోజులలో బాత్రూంలో రిపేర్ చేసాను. నాకన్నా ఫోటోలు ఉన్నాయి. నేను రోగమునికి ఎట్లుంది, నువ్వు వచ్చినాక ఎట్లుంది? నువ్వు సర్పంచ్ ఉన్నావు, మీ ఆయన కౌన్సిలర్ ఉండు, వైస్ చైర్మన్ చేసిండు, నువ్వు కార్పొరేటర్ చేసి నువ్వు మేయర్ అయినావు. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఆడపిల్లల గోస విని నేను పనిచేసి వచ్చిన స్థాయి అన్నావు. ఈ రోజు మీరు చేసిన పనికి మీ స్థాయి ఏంది, నేను చేసిన పనికి నా స్థాయి ఏందో ఈ బడంపేట కార్పొరేషన్ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. గత 20 రోజులుగా కార్పొరేషన్లో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలపై అధికారులు సస్పెండ్ కావడం జరిగింది. వాటిపై బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా గత వారం 10 రోజులుగా అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క విషయాన్ని చర్చించడం జరుగుతూ ఉంది. మొన్న మేయర్ గారు మాట్లాడుతూ ఎజెండాలో అంశాలు మాత్రమే మాట్లాడడం జరిగింది. మేము దిగిపోయిన తర్వాత జరిగిన అవినీతికి మాకేం సంబంధం అని మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో మేయర్ గారు దానికి ఫస్ట్ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే ప్రజా పరిపాలన, కాంగ్రెస్ అంటే నీతి నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పాను. మరి ఈరోజు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 సంవత్సరాల్లో సరే మీరు నిన్న ఒప్పుకున్నారు 120 కోట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మినిస్టర్ గారే ఈ 120 కోట్లు కాజేయడం జరిగిందని చెప్పి స్వయంగా ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ గారు మొన్న స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. ఏ రకంగా అంటే ఇది మేము దిగిపోయిన తర్వాత అయింది కాబట్టి మాకు సంబంధం లేదు, ఇప్పుడు ఇక్కడ అధికారుల పాలన జరుగుతుంది కాబట్టి ఇది మా ముఖ్యమంత్రికే సంబంధం, మాకు సంబంధం లేదని చెప్పి ముఖ్యమంత్రి మీకు శ్రీధర్బాబు గారు మీకు ఈ యొక్క అవినీతిని మేయర్ గారు వాళ్ళు మీకు తోసేసి వారు తప్పించుకోవడం జరిగింది. ఇదొక అంశం. అయితే ఉంగేటి ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 4 లీడర్ నాదర్గుల్ రెవెన్యూ సర్వే నెంబర్ 90/1 దీంట్లో ఎకరా 37 గుంటలు గుర్రంగూడ రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్ ఇది. ఇదే సరస్వతి మేడం గారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి టీఎస్బీ పాస్లో 24 డాక్యుమెంట్లు దొంగ పాస్బుక్ తీసుకొచ్చిన దాన్ని సృష్టించి ఇదే వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు 24 డాక్యుమెంట్లకు టీఎస్బీ పాస్లో ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. గతంలోనే టెలికాం అసోసియేషన్ అని చెప్పి నాదర్గుల్లో ఉంటుంది, అది 1993-95లో వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది. ఆ ప్లాట్లను వీరు చెడగొట్టి ఈరోజు ధరణిలో కొత్త పాస్బుక్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 4 లీడరు మా ప్రభుత్వమే ఉంది, మేము చెప్పినట్టే సరస్వతి మేడం గారు పనిచేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇప్పించి వాళ్ళ వెంచర్ కూడా వేయడం జరిగింది. దానిపై మేము కలెక్టర్ గారి దృష్టికి, సిడిఎంఏ గారి దృష్టికి తీసుకుపోయి ఆ యొక్క 24 డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేసిన విషయం వాస్తవమా కాదా, ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా, ఇది ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 4 లీడర్ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలి. అదేవిధంగా అల్మాజ్గూడలోని అనేక పార్కుల విషయంలో నేను గత 5 సంవత్సరాలుగా ఇదే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కౌన్సిల్లో కూడా ఈ పార్కుల విషయంలో అనేక సార్లు చర్చించడం జరిగింది.
కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు స్పందించకుంటే మేము హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కోర్టు వీళ్ళు మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ పట్టించుకోవట్లేదని చెప్పి మేము కోర్టుకు కూడా వెళ్ళి వాటి స్టే తీసుకొచ్చి ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలోనే మీరు మేయర్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా నేను 8,000 గజాల పార్కులు కాపాడిన విషయం వాస్తవమా కాదా? మీరు ఎందుకు ఈ 8,000 గజాలను పట్టించుకోలేదు? మీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా మీరు ఎందుకు వాటిని కాపాడలేకపోయారు? మీరు కాపాడలేదు కాబట్టే మేము ఇవన్నిటిని తీసుకొని కోర్టులో వేసి ఈరోజు కోర్టులో ఇప్పటికి కూడా ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. మేము ఈరోజు కూడా ఇంకా కోర్టుకు తిరుగుతూ ఉన్నాం, ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది. మీరు స్పందించి ఉంటే ఆ రోజు అధికారులను మీరు పంపించి ఈ పార్కు మన కార్పొరేషన్ది, ఇది మన ఆస్తి అని చెప్పి ఆ రోజు మీరు కాపాడి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేదే కాదు కదా. వీటిపై ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఓన్లీ ఎజెండా అంశాలు మాత్రమే మేము తప్పు చేయలేని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ పార్కులు ఇవన్నీ మన ఆస్తి కాదా? మీ మేయర్ గారికి ఈ పార్కులు సంబంధం లేదా? ఒక మేయర్గా ప్రథమ పౌరురాలు ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ 5 సంవత్సరాల్లో 2014లో గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత ఎన్ని పార్కులు ఉన్నాయి? ఈరోజు 2026 ఈ రోజు వరకు కూడా జిహెచ్ఎంసీలో కలిసేంత వరకు కూడా ఎన్ని పార్కులు మిగిలినాయి? అవన్నీ కూడా మీరు ఇచ్చిన అధికారులు ఇచ్చిన సమాచారమే మా దగ్గర ఆర్టీఐ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో జరిగినటువంటి పార్కులు అన్యాకృతం అన్నిటి కూడా మేయర్ డిప్యూటీ మేయర్ గారు బాధ్యత వహించాలన్నా వహించొద్దా? ఆ విషయంపై మేయర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్కులు అమ్ముకోవడం జరిగిందో, ప్రభుత్వ స్థలాలు అమ్ముకోవడం జరిగిందో వాటన్నిటిపైన మీరు విచారణ చేపించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళపై ఎంక్వైరీ చేసి వీటన్నిటిపైన ఎంక్వైరీ కోరి దానిపై మీరు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపై మీరు సిద్ధంగా ఉన్నారో వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాలలో అప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, మీరు బీఆర్ఎస్లో ఉన్నా, అధికార పార్టీ మీద వీళ్ళు మాత్రమే పోరాటం చేశారు. అప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏనాడు కూడా మేయర్ వాళ్ళని కూడా వేలెత్తి కూడా చూపిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ. ఇక మేయర్ గారు మనం మాట్లాడుకుంటూ కంటతడి పెడుతూనే అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉనికి కాపాడుకోవడానికి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరికి రాజకీయ అనుభవం లేదు, ఎవరు కూడా ఇప్పటిదాకా రాజకీయం చేసిన వాళ్ళు కాదు అన్న విధంగా వెకిలిగా ఒక అవహేళన చేసుకుంటూ ఆమె మాట్లాడింది. నేను ఈరోజు మేయర్ గారికి సూటిగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలో నువ్వు సర్పంచ్ కాక మొదలే అనేకమైన పదవులు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సర్పంచ్ కాక మొదలే నీ బాలాపూర్కు ఒక ఎంపీటీసీని, ఒక సరునార్ మండల్కు వైస్ ఎంపీపీని ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్తగా ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ బడంపేట్ కార్పొరేషన్ లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు అది మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తేటతెల్లమైంది. నీ పార్టీని 3వ స్థానానికి నెట్టేసి భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఉంది. ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీని వెనక్కి నెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధికమైన ఓట్లను సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లను సాధించింది. నీ విలేజ్లో కానీ, నీ డివిజన్లో కానీ, నీ కార్పొరేషన్లో కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీకంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం కొట్లాడాల్సిన అవసరం ఏముందని మేము అడుగుతున్నాం. మళ్ళీ పత్రికాముఖంగా ఆమె చెప్పుకుంటూ ఈ 2019 పురపాలక చట్టం లోబడి అధికారుల గురించి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఈ పురపాలక చట్టం అసలు ఏం చెప్తున్నది? మేయర్గా నువ్వు బాధ్యత వహించినావు కదా, ఈ పురపాలక చట్టం ఏం చెప్తుంది, నువ్వేం చేసినావు? ఒకసారి మనము పత్రికాముఖంగా చర్చించుకుందాం. పురపాలక సంఘం ఏం చెప్తుంది? ఫస్ట్ ఏంటి? ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉందో వాటిని పరిరక్షించే ప్రథమ కర్తవ్యం అది.
ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఓపెన్ స్థలాలు, పార్కు స్థలాలు ఏమైనా ఉంటే వాటిని పరిరక్షించాల్సింది నీ ప్రథమ కర్తవ్యం. రెండవ కర్తవ్యం ఏంది? ప్రభుత్వానికి ఆదాయ వనరులు రావాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలి అంటే టీఎస్బీ పాసులు, పర్మిషన్లు ఇవన్నీ సక్రమంగా ఇచ్చి కమర్షియల్ ట్యాక్సులు, కమర్షియల్ పెంచుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా రెండో విధంగా చేయాలి. మూడోది ఏం చేయాలి? దుబారా తక్కువ చేయాలి. ఏదైతే పన్నులు కట్టినా ఒక్కొక్క రూపాయి నుంచి కూడా ₹1 కూడా మిస్యూజ్ కాకుండా కొనుగోళ్లు కానీ ఇతరాత్ర దుబారా ఖర్చులు ఏది లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత కార్పొరేటర్ కాడ నుంచి మొదలు పెడితే చైర్మన్, మేయర్ వరకు ఉంది అంటని చెప్పి మున్సిపల్ చట్టం చెప్తుంది. కానీ దీనికి విరుద్ధంగా మీరేం చేసిరు? గత 5 ఏళ్ల నుంచి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. డే 1 నుంచి ఫస్ట్ మీటింగ్ నుంచే లోపల ఏజెండా ఒకటి ఉంటే మేయర్ గారు ఏజెండా పట్టుకొని వస్తే షాడో మేయర్ సొంత ఏజెండా పట్టుకొని బయటికి వెళ్ళిండు. రాలేదా? పత్రికా ముఖంగా మీరు అందరు చూస్తుంటే కూడా షాడో మేయర్ వచ్చి ఒక్క కౌన్సిల్ మీటింగ్ లో తప్ప బరాబర్ మేయర్ గారి మీటింగ్ ఛాంబర్లో పక్క కూర్చొని దర్జాగా వచ్చిన ఫిర్యాదులను తీసుకొని దర్జాగా సెటిల్మెంట్లు చేసి దర్జాగా వర్క్ అలాట్మెంట్ చేసి కాంట్రాక్టర్లను పిలిచి ఇటువంటి వ్యవహారాలంతా మేయర్ గారు భర్త షాడో మేయర్ గారు చేయలేదా? మీ అందరి పత్రికా మీకంలో నేనేమో కొత్తగా చెప్తున్నానా? ఇది మేము గతంలో కూడా అన్నదే కదా. మీరు ఎక్కడ చేసిరు? అది ఎక్కడ కూడా చేయలేదు కదా. మళ్ళీ ఏమంటున్నారు? ఏదైతే వర్క్ ఏదైతుందో దాన్ని వాళ్ళు టెండర్ వేసిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది అంటారు. ఏ ప్రాసెస్ చేసిరు మీరు? ఎన్ని పనులను నామినేటెడ్గా మీరు ఇయ్యలేదు? ఒక కాంట్రాక్టరు పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలుసు, కాంట్రాక్టర్లు వచ్చి బడంపేట కార్పొరేషన్ లో దబ్బోలు పెట్టిర్రు, మాకు పనులు ఇస్తలేరు, నామినేషన్ పద్ధతిలో 2-3 ఇస్తున్నారు, 2 అలాట్ చేస్తున్నారు, మాకు ఇస్తలేరు, ఒకవేళ ఇచ్చినా కూడా మాకు టెండర్ వేసినందుకు లేట్ చేస్తున్నారు, మాకు ఎస్టిమేషన్ చేసినందుకు లేట్ చేస్తున్నారు, ఒకవేళ మేము ఎదురు చూస్తే మాకు బిల్లులు ఇస్తలేరు. విపక్ష సభ్యులు ఉన్న కార్పొరేటర్లు ఉన్న దగ్గర ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో సంబంధించిన 2-3 కాంట్రాక్టర్లకు, అనుభవం లేని కాంట్రాక్టర్లు, ఎలాగ మా అధ్యక్షుడు క్లియర్ గా చెప్పిండు, నీ పర్మిషన్ ఎప్పుడు తెచ్చుకున్నావు, నీ కాంట్రాక్ట్ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది, నీకు ఎంత వచ్చినాయి అన్నది నేను అలా ఓదలుచుకోలేదు. కానీ ఆ కాంట్రాక్టర్ను పెంచి పోషించింది ఈ షాడో మేయర్ కాలాన్ని మేము అడుగుతున్నాం. పన్నాల రాజేందర్ రెడ్డిని పెంచి పోషించి కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రజలు దోచిపెట్టింది షాడో మేయర్ కాదని నేను అడుగుతున్నాం. దీనికి మేయర్ గారు ఏం సమాధానం చెప్తారో మేము చెప్పని అడుగుతున్నాం. కాంట్రాక్టర్లు అందరూ కూడా అయిన వర్క్లకే మళ్ళీ టెండర్లు వేస్తే బాలాపూర్లో మేఘన సత్య ఇంటి ముంగట ఒక వర్క్ను మొత్తం కంప్లీట్ చేయించి ఇదే రాజేందర్ రెడ్డితో కంప్లీట్ చేయించి మళ్ళీ దానికి టెండర్ పెడితే వేరే కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఏదో నామమాత్రంగా పెట్టినాం నువ్వెట్లా వస్తావు ఇలా కాంట్రాక్టర్ బెదిరిస్తే ఆ కాంట్రాక్టరు ఈ కాంట్రాక్టర్లు కలిసి గొడవకు స్టార్ట్ అయ్యి చిన్న 5 లక్షలు 10 లక్షలు చేస్తున్న కాంట్రాక్టర్లు 6 నెలలు 7 నెలలు ఇదే షాడో మేయర్ కరుణా కటాక్షాల కోసం కార్పొరేషన్ చుట్టూ తిరిగింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను, మేయర్ని అడుగుతున్నాను. నేను వీటన్నిటికీ నీకు సంబంధం ఇంకో మాట అంటుంది. పీరియడ్ ఎట్లుందంటే బాధ్యతారాహిత్యంగా మాట్లాడింది. ఏమన్నది? నా పీరియడ్ అయిపోయిన దానికి నేనెట్లా బాధ్యురాలని మీరు చూసిరు. 9 రసాలు హావభావాలను ఆమె ప్రెస్ మీట్ లో ప్రకటించింది, కంటతడి పెట్టింది. మా రామకృష్ణారెడ్డి నీకు ఏం చూపించింది? మా పార్టీని నైతికత లేదన్నది, మాకు రాజకీయ అనుభవం లేదన్నది, 8 రకాల హావభావాలను వ్యక్తం చేసింది. ఎవరో పత్రికా సోదరులు అడిగిన 400 అవినీతి జరిగిందంటే వికటట్ట హాసం చేసింది. మీరు చూడండి వీడియోలో, వికటట్ట హాసం చేసింది. మా ఏజెండానే అంత లేదు, మేము అట్లెట్లా చేస్తాము, బాధ్యతలు లేకుండా మాట్లాడింది. అడిగింది పత్రికా విలేకరి 400 అని. మేము 122 కోట్ల గురించే కొట్లాడుతున్నాం, ఇక మేము వేరే అడుగుతలేము. ఆ రోజు అవగాహన లేకుండా అవహేళన చేసుకుంటూ కంటతడి పెట్టినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. ఇంకొకటి, ఈరోజు భారతదేశం అంతా కూడా మహిళలు కూడా మహిళా సాధికారిత స్థాపించాలి. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50% ఉంది. చట్టసభలలో కూడా 33% రావాలంటని చెప్పి గౌరవ ప్రధాని మోడీ గారు ఇప్పుడు
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో మన కార్పొరేషన్లో మహిళా రత్నాలు, 3 మహిళా రత్నాలు, ఒకరేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి మేయర్ పదవి తీసుకున్న ఒక మహిళమని, గ్రూప్ 1 ఎలక్షన్లు రాసి పరీక్షలు రాసి మహిళలు కూడా పురుషులతో సమానము, మహిళలు కూడా రాష్ట్రపతులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, పెద్ద పెద్ద హోదాలు చేస్తున్నారు అన్న ఉద్దేశంలో జిహెచ్ఎంసీ కమిషనర్ని చేస్తే మున్సిపల్ కమిషనర్ చేసినటువంటి మహిళా రత్నం సరస్వతి గారు ఇద్దరు కలిసి కార్పొరేషన్ను అడ్డంగా దోసుకుంటుంటే, ఎంతో అనుభవం ఉన్న రాష్ట్రంలో అనేక శాఖలు నిర్వహించినటువంటి గౌరవ మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రేక్షక పాత్ర వహించింది. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. 3 మహిళల నిర్లక్ష్యంతో ఈరోజు కార్పొరేషన్ మొత్తం ఉన్నటువంటి మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఆమె ఏడ్చినందుకు సానుభూతి కాదు, ప్రతి గల్లీలో కాలనీలో ఉన్నటువంటి మహిళల లోకానికి మీరు కలంకం తెచ్చిరనే విధంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఇంకా ఇదే విషయాన్ని ఎవరు స్పందించాలి? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ నేను శాసనసభ్యుడిని, అనఫిషియల్ శాసనసభ్యుడిని, ఇన్ఛార్జి నట్టని చెప్పుకునే కేఎల్ఆర్ గారు ఈ జరిగిన ఉదంతం మీద స్పందించాలి. తప్పు ఎవరు చేసినా కూడా రికవర్ చేయించాలి, శిక్ష పడేటట్టు చూడాలి. స్థానిక శాసనసభ్యురాలు కూడా స్పందించాలి, చేయాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని తీసుకొచ్చి నీ పలుకుబడి పరపతి పెంచనికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు 1 రూపాయి కూడా ఇవ్వకపోయినా కూడా తీసుకొచ్చి కోట్లాది రూపాయలు పెట్టి శిలాఫలకం వేసి శిలాఫలకం పరిమితమైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా స్పందించాలి. మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శాఖాపరంగా దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదా ఈ జరిగిన కుంభకోణంలో మీ వాటా ఉంటుంది, మీ వాటా ఉంది అని చెప్పే అనుమానాలకు మాకు తావియకుండా మీరే ముందుగా వీటిని నిగ్గు చేసి దీనంతటిని కూడా కూలంకషంగా విచారణ చేపించి దోషుల దగ్గర కష్టపడి పబ్లిక్ కట్టినటువంటి ఆ రూపాయలను రికవర్ చేసి ఆ రూపాయలు మళ్ళీ అదే బడంపేట కార్పొరేషన్ అభివృద్ధికి అయ్యే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష. అంతిమంగా ఇది ఆరంభం మాత్రమే. ఇది వీళ్ళెవరూ స్పందించకుంటే అంతిమంగా ప్రజా కోర్టులకు వెళ్తాం. మేము ప్రజా తీర్పు కోసం వెళ్తాము, కార్నర్ మీటింగ్లు వెళ్తాము. ఇది జరిగింది కూలంకషంగా మీ సహాయంతో, మీ పత్రికా విలేకరుల సహాయంతో ఈ విషయాన్ని గడపకు చేరే విధంగా పోరాడతాము. మా జిల్లా పార్టీ మద్దతు తీసుకుంటాము, రాష్ట్ర పార్టీ మద్దతు తీసుకుంటాము. అవసరమైన పక్షంలో ఈ అంశాన్ని సంబంధిత మా శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ద్వారా న్యాయం జరిగే వరకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నీ శాఖలో అవినీతి జరిగింది 122 కోట్లు, మీరు ఎందుకు మౌనంగా ఉంటారు అని చెప్పి శాసనసభ పక్షంగా కూడా నిలదీసే కార్యక్రమాన్ని కూడా మేము అతి త్వరలో తీసుకుంటామంటని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంత ఉంటాం. భారత్ మాతాకి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రిక 20 రోజులుగా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తున్నటువంటి బడంపేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు బడంపేట్ కార్పొరేషన్లో సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు, విజిలెన్స్ అధికారులు అర్ధరాత్రి వరకు తనిఖీలు చేసి సోదాలు చేసి ఒక ప్రాథమిక రిపోర్టును తయారు చేసి సంబంధిత పై అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అందులో ప్రాథమికంగా 122 కోట్లకు పైననే అని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి రిపోర్టు నివేదిక సమర్పించడం జరిగింది. తదనుగుణంగా కమిషనర్ గారు
ఈ అవినీతికి సంబంధం ఉన్నటువంటి 10 మంది అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అందులో 2 కమిషనర్ స్థాయి నాయకులు, 2 ఏఎంసీ మేనేజర్లు, 3 డిప్యూటీ ఇంజనీర్లు, 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, 1 శానిటేషన్ వర్క్ ఇన్స్పెక్టర్, ఇంకొకరు ఆడిట్ ఆఫీసర్. గతంలో నేను ఒకసారి చెప్పిన మీకు అందరికి పత్రికా ముఖ్యంగా, అవినీతి నిరోధక శాఖ అధికారి కూడా బడంగ్పేట్ కార్పొరేషన్లో 1 గంట సేపు కూర్చుంటే ఇక్కడున్నటువంటి మేయర్ గారి టీము ఆయన చేత కూడా అవినీతి చేయిస్తుంది అంటని చెప్పి నేను సందర్భంలో పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఆ పర్యవసానం ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే, ప్రతి సంవత్సరం ఇలా జనరల్ ఆడిట్ ఉంటుంది, ఒక ఆఫీసర్ ఉంటాడు, ఏమేమైతాయి ఎక్కడైతాయి అనేది పై అధికారులకు ఆడిట్ చేసే అధికారే తప్పుడు నివేదికలు ఇప్పించరు అని అంటే, ఆ అధికారి సస్పెండ్ అయినంటే ఈ అవినీతి ఎంత ఉధృతంగా ఉన్నది అనేది ఒకసారి తెలుసుకోవాలి. కానీ ఇంత జరుగుతున్నా కింద స్థాయి ప్రజలు వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మార్చి 30 లోపల మేము ఇంటి పన్నులు కడితే మాకు ట్యాక్సీలు పడవు, మార్చి 20 లోపల ఉన్నా లేకున్నా అప్పు చేసుకోనో ఏం చేసైనా సరే ఇంటి ట్యాక్సీలు కట్టే పని మీద నిమిత్తమై ఉన్నారు. కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ఈ ట్యాక్సుల కలెక్షన్లలో తిరుగుతున్నారు ఎండకు వానకు. పై స్థాయిలు మాత్రం కోట్లలో రూపాయలు తీసుకుపోతున్నారు. నేను పత్రికా విలేకరులకు, పాత్రికా మిత్రులకు ఒకటే విన్నపం చేస్తున్నాను. ఈరోజు అధికార పక్షం స్పందించినా, ప్రతిపక్షాలు స్పందించినా, నాయకులు ఎవరు స్పందించినా అంతిమంగా చేరాల్సింది ప్రజానికానికి. వివిధ కాలనీల్లో ఉన్నటువంటి బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రజానికానికి తేలాలి, లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికైనా తెలవాలి, జిల్లా యంత్రాంగానికి తెలవాలి. ఆ దిశగా మీరు మేము అందరం కలిసి కూడా దీన్ని ఉధృతి చేయాలి. ఇంకా నిజాలు నిగ్గు తేల్చే వరకు మనం పోరాడాలంటని చెప్పి వచ్చిన పిలిపిస్తుంది. ఈ ఉదంతం మీద అసలు ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు బడంగ్పేట్ కార్పొరేషన్కి ఎందుకు వచ్చారు? గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలనలో తీర్మానాలను అడ్డం పెట్టుకొని అన్ని రంగాల్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. బతుకమ్మ పండుగల పేరు మీద, మహిళా గ్రూప్ల మీటింగ్ల పేరు మీద, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిన, ఈ మధ్య అయినటువంటి ప్రజాపాలనలో ఇందిరమ్మ గ్రామ సభలు ఏది పెట్టినా కూడా చారాణకు బదులు ₹1 రాసి పెట్టి వాళ్ళ బినామీల పేర్ల మీద అడ్డగోలుగా దుబారా ఖర్చులు చేస్తున్నారంటని చెప్పి ఈరోజు మేము ఉటావుటినేదో 22 కోట్ల కుంభకోణం అయిందంటే మేము మాట్లాడాల్సిన అంశం కాదు. గతంలో కేటీఆర్ గారు వచ్చి పబ్లిక్ ఉన్నటువంటి గ్రౌండ్లో, మున్సిపల్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే కూడా 20 లక్షలు దుబారా ఖర్చు చేసిరని మేము ఆ రోజు పత్రికాముఖంగా చెప్పినాము. బతుకమ్మ సంబరాల్లో అవినీతి జరిగిందని మేము అప్పుడు మాట్లాడినాము. ఇదే శానిటేషన్ ఇన్స్పెక్టర్ గబ్బిలం లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడనే పాపలు ఆడుకుంటూ ఉండి శానిటేషన్ లో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి, గల్ఫ్ మిషన్ లో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి, పిచ్చి మొక్కలు పీకేదానికి చెట్ల అవతల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి మేము అనేక సందర్భంలో పత్రికాముఖంగా మేము కొట్లాడినాం. ఈరోజు ఈ ఉదంతాల అన్నిటికీ కూడా మేము సంబంధిత కలెక్టర్లకు ఫిర్యాదు చేసినాము, సిడిఎంఏ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాము, అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేసినాము. అంతిమంగా ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు బుట్ట దాఖలు చేసిద్దారు. అంతిమంగా భారతీయ జనతా పార్టీ నాయకులు విజిలెన్స్ అధికారులను, ఏసీపీ అధికారులకు ఈ ఉదంతం మీద మీరు చూడండి, ఇక్కడ ఘోరం జరుగుతుంది, అవకతవకలు జరుగుతున్నాయంటని చెప్పి ఎప్పుడైతే మేము ఫిర్యాదులు ఇచ్చినామో ఆ తర్వాతనే ఏసీపీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఉదంతం జరిగిన తర్వాత ఎవరైనా స్పందించవచ్చు. మొట్టమొదటిగా స్పందించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం నాయకులు స్పందిస్తారు.
వాళ్ళు ఏమంటారు, ఈ అవినీతి వెనక మొత్తము బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారని ఒక మాట వేసి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని అంటలేరు, దానికి సంబంధించిన వాళ్ళని కూడా అనలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఈ మధ్య కాలంలో ఇదే అవినీతి అధికారులతోటి గౌరవ ఎమ్మెల్యే గారు తన మంది మార్బలంతో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక బల ప్రదర్శన చేసే విధంగా మున్సిపల్ కార్యాలయంలో పత్రికా విలేకరులు మీకు అందరికీ తెలుసు, అక్కడ గుమ్ముగూడి సమీక్షలు చేసిరు. ఎవరితో సమీక్షలు చేసిరు? ఈ అవినీతి అధికారులతో కదా సమీక్షలు చేసింది. మరి ఏనాడు కూడా మీరు ఈ అవినీతిని పసిగట్టలేదు, ఒకరోజు ప్రశ్నించలేదు, మీరు ఎవరిని కూడా వేలెత్తి చూపెట్టలేదు. ఈ రోజు ఏమంటారు, అవినీతి జరిగింది, వాళ్ళని శిక్షించాలని అంట. తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటే విషయం చెప్పిండ్రు, మా పోరాటాల ఫలితమే ఈరోజు ఏసీపీ అధికారులు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిర్రు, కొన్నిటిని మాత్రమే నిగ్గు చేల్చురు, ఇంకా చాలా ఉంది, ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్న విషయంలో పత్రికా ముఖాలు తెలిసినప్పుడు అంతిమంగా మొన్న ఈ కార్పొరేషన్ మొత్తం ప్రథమ పౌరురాలు మాజీ మేయర్ గారు స్పందిస్తూ ఆమె రాగానే భావోద్రేకానికి లోబడి కంటతడి పెడుతూ ఉపన్యాసాన్ని స్టార్ట్ చేసింది. ఏమంటున్నది, మేము ఎక్కడ అవినీతి చేయలేదు, మేము ఏదైతే 2019 మున్సిపల్ చట్టం ఉందో దానికి లోబడే మేము తీర్మానాలు చేసినాము, అందరి సభ్యులను అన్ని పార్టీల సభ్యులను సంప్రదించినాకనే మేము చర్చించే చేసినాం, మేము ఎటువంటి అవినీతి జరగలేదు, మా పీరియడ్ తర్వాత అవినీతి జరిగింది, దానికి నేనెట్లా బాధ్యురాలనైతా అన్నది. ఎవరో పత్రికా విలేకరులు అడిగిన దానికి సమాధానం ఇస్తూ మళ్ళీ ఏమన్నదంటే, నా పీరియడ్ పరిధిలో 5 సంవత్సరాల్లో 2020 నుంచి 25 వరకు కనుక ఏమైనా అవినీతి జరిగితే మేయర్గా నేను, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మా పాలక వర్గం అంతా కూడా బాధ్యత వహిస్తున్నామంటని చెప్పి అంటున్నాను. నేను ఈరోజు ఏమంటున్నట్టే, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎందుకు బాధ్యత వహిస్తారు? అసలు అవినీతిని వెలికి తీసిందే భారతీయ జనతా పార్టీ కదా, ఉద్యమంతో తీసింది కదా. ఈ అవినీతిని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు ఎందుకు అంటగడుతున్నారు మీరు? ఒకవేళ అంటగడితే, మీరు కనుక అంటగడితే తక్కువ సీట్లున్నా కూడా 7 సీట్లకు పరిమితమైన మిమ్మల్ని తీసుకొచ్చి తన పార్టీ సంబంధించిన కార్పొరేటర్లను కూడా కాదని మిమ్మల్ని లోపాయకారిగా రాత్రికి రాత్రే కొన్ని కోట్ల రూపాయలకు కకృతిపడి లోపాయకారి ఒప్పందం చేసుకొని నిన్ను మేయర్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బాధ్యత వహించాలి? లేదు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఏ పార్టీలో గెలిస్తే ఉంది, మా కాంగ్రెస్ ఆమె మేయర్ అయిందంటని చెప్పి ఆమె మీద ఎటువంటి స్పందించకుండా ఏమి చేయకుండా ఆమెను మళ్ళీ కాంగ్రెస్లో అంటగడుతూ బీఆర్ఎస్లో అంటగడుతూ అవసరమైన పక్షంలో ఇద్దరు కలిసి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఒకే ఒక సభ్యుడు ఉన్నటువంటి ఒక సభ్యుడిని ఇద్దరు కలిసి డిప్యూటీ మేయర్ చేసినందుకు, అత్యున్నతమైన పదవిలో ఆయన కూర్చునబెట్టినందుకు, ఆయన కూడా దీన్ని పసిగట్టలేనందుకు పోయినందుకు నైతిక బాధ్యత డిప్యూటీ మేయర్ గారు బాధ్యత వహించాలంటని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం. కానీ జరిగిన ఉదంతానికి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు ఎటువంటి సంబంధం లేదంటని చెప్పి మేము ముక్త కంఠంగా చెప్తున్నాం. మేము మేయర్ గారి మాటల్ని ఖండిస్తున్నాం. ఇంకొక విషయము, ఇక్కడ 2.5 సంవత్సరాల తర్వాత మార్పులు జరిగినాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈనాటి ఈ ప్రెస్ మీట్ లో మనము గత 20 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా బడంగపేట్
మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి గురించి ఏ విధంగా అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవినీతి గురించి రోజు వార్తలు వస్తున్నాయో, సుమారు అంటే మనకు జరిగిన అప్పటికప్పుడు జరిగిన విచారణలో భాగంగా ఒక 122 నుంచి 150 కోట్ల అంటూ మన కొన్ని రిటర్న్ ఎవిడెన్సెస్ మనకు వచ్చినవి 217 అంశాల మీద. నాకు తెలిసినంత మేరకు సరి అయిన విచారణ, సమగ్రమైన విచారణ జరిగితే ఇది బహుశా ఇంకా ఒక 300 కోట్ల వరకు పోతుందేమో. పార్కులు ఇంకా లెక్కకు రాలే. కొన్ని వందల కోట్ల ప్లాట్లు విచ్చలవిడిగా వెంచర్లలో, గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు చేసిన లేఅవుట్లలో ఏవైతే ప్లాట్లు క్రోడీకరించబడి ఉన్నాయో ఇప్పుడు మచ్చుకు కూడా ఎక్కడ కనిపిస్తలేవు. ఆయా పార్టీలు ఉండుగాక, టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, యథేచ్ఛగా మచ్చుకు నేను కొన్ని చెప్పదలుచుకున్నా. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వెనకాల ఉండే మారుతి నగర్, శ్రీ మారుతి నగర్ 2000 గజాలు అంటే 50,000 గజం పోతుంది. 2000 గజాలు అంటే 10 కోట్ల రూపాయలు. 1500 గజాలు అంటే 7.5 కోట్ల రూపాయలు. మున్సిపల్ కాలనీలో 2500 గజాలు, అక్కడ సుమారు ఒక 10 కోట్ల అవినీతి జరిగింది. వీటన్నింటి మీద అవిశ్రాంతిగా మేము పోరాటం చేస్తూ వచ్చాము. ఎవిడెన్సెస్ తీసుకొని ఆయా సంబంధిత అధికారులకు, కమిషనర్ గారు, అప్పట్లో కమిషనర్ ఉండే, ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఉన్నది, సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వీరందరూ కూడా మేము ఇవ్వడం జరిగింది. వీరు శ్రీమతి పారిజాత నరసింహారెడ్డి గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, మీ పదవీ కాలము ముగియక ముందే ఈ వీటన్నింటిపైన సాయిబాలాజీ నగర్లో 5,000 గజాలు, 5,000 గజాలు, అక్కడ సుమారు 60,000 గజం నడుస్తుందో మీ అందరు తెలిసి 50,000 గజం నడుస్తుంది. 5,000 గజాలు అంటే 5,000 పెట్టుకున్న 5,5 25 కోట్ల, 250 కోట్ల, 25 కోట్ల ప్రాపర్టీ అక్కడ మొత్తం మింగేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటే ఇక్కడ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలల్లో కొన్ని వందల కోట్లు అయిపోతాయి వెంచర్. దీని గురించి ఇది వాళ్ళు ఇక్కడ తీసింది మొన్న ఏసీబీ విజిలెన్స్ జరిగింది. ఓన్లీ పంచాయతీ నగర కార్పొరేషన్ కు సంబంధించిన, మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన, అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన అవినీతిని మాత్రమే తీసిండ్రు. కానీ వందల కోట్లలో జరిగిన అవినీతిని ఇంకా బట్టబయలు కాలే. నేనేమంటున్నా, ఇంత జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ వస్తుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఆధీనంలోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. ఆయా అధికారులు కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, వీరందరికీ కూడా మీరు ఒక శాసనసభ్యులు. ఇటువంటి అవినీతి పరులైన కార్పొరేటర్స్ మీదనే కానీ, వ్యవస్థ మీదనే కానీ, ఇటువంటి వ్యక్తులను ఎవరైతే అడ్డం పెట్టుకుంటూ వచ్చారో, వీరిని ఎవరైతే కాపాడుకుంటూ వచ్చారో వారందరి పైన కూడా మేము లిఖిత పూర్వకమైన కాంప్లైంట్స్ ను చేయడం జరిగింది. గత 22 రోజుల నుంచి దీనిపైన ఇంత భయంకరంగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి నోట్లో విన్నా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది. కానీ ప్రాతినిధ్యం వహించే అందరూ అమ్మగా చెప్పుకునే మా నియోజకవర్గ గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు కూడా వారు నోరు విప్పకపోవడం అనేది నాకు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. మీరు కదా మీ హయాంలో ఇంకా మీరు కూడా ఇప్పుడు కూడా మీరే ఉన్నారు కదండి శాసనసభ్యులు. మాకు ఇంత జరుగుతుంది, మీరెందుకు నోరు విప్పడం లేదు? మీరెందుకు గలం విప్పడం లేదు? ఈ జరిగిన అవినీతి మీద మీరెందుకు మాట్లాడడం లేదు? 22 రోజుల నుంచి మీరెవరూ మాట్లాడతలేరు. ఎవరెవరో ఆయా పార్టీలకు సంబంధించిన, టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు
కాంగ్రెస్ కు సంబంధించిన టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వారు తోచిన విధంగా మాట్లాడుకుంటూ పోయారు. ఇప్పుడు వారు పదవులలో కూడా లేరు, కానీ మీరు పదవిలో ఉన్నారు కదా. ఇంకా మేయర్ లేరు, డిప్యూటీ మేయర్ లేరు, కార్పొరేటర్స్ లేరు, ఎవరు లేరు. మీరు ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా మాకు ఎమ్మెల్యేగా. మీరు ఎందుకు గలం విప్పడం లేదు? మీరు చెప్పాలి కదా, మీరు అనాలి కదా. మేము ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినామో పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము గలం విప్పినాము, లిఖిత పూర్వకమైన కాంప్లైంట్స్ ఇచ్చినాము, మాట్లాడినాము. మీరు దేనిపైన కూడా ఇంతవరకు మీరు స్పందించలేదు. వీళ్ళందరినీ సోకాల్డ్ పర్సన్స్ వెనకేసుకొని వచ్చారు మీరు ఇంతవరకు. దాని పర్యవసానమే ఇది. ఈ 10 మంది అధికారుల వేటు బలి పశువులు అయిపోయారు వాళ్ళు. ఇవాళ నోరు తెరపలేని పరిస్థితి ఉంది. వాళ్ళకేమున్నాయో, వాళ్ళపైన ఇంకెన్ని ప్రెషర్లు ఉన్నాయో. నేను ఒకటే అడుగుతున్నా, మేడం గారు మీరు నోరు విప్పండి, ఇప్పటికైనా గలం విప్పండి. మీరు ఇందులో అవినీతి చేసిరు అని నేను అనడం లేదు, కానీ మీరు ఎందుకు గలం విప్పడం లేదు? ఇంకా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ఎమ్మెల్యేగా ఇక్కడ మాకు, మీరే కదా ఇప్పుడు ఇంకా పదవిలో ఉన్నారు. వీళ్ళందరూ దిగిపోయింది కదా. ఇట్టి పార్కుల పైన ఈ నాయకులు రాబందులు లేక ప్లాట్లలో వచ్చి ఆక్రమించుకొని కోట్లాది రూపాయలను సంపాదించి రాబోయే ఎన్నికలలో మళ్ళీ ఒక్కొక్క ఓటుకు 20,000, 30,000 పెట్టిన సందర్భాలు వస్తాయి. మళ్ళీ డబ్బు లేనివాడు ఏం రాజకీయం చేస్తాడు? ఇదా రాజకీయాలు? నైతిక విలువలు ఇవేనా? మనం కోరుకున్న సమాజ స్థాపనకు నైతిక విలువలు అనేది ఇదేనా మీరు రుజువు చేసేది? సమాజాన్ని దోచుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలి, డబ్బులు తినిపియాలి, మళ్ళీ గెలవాలి. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వద్దు. దీంతో ఏమీ ఒరిగేది లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇవాళ పురపాలక శాఖ మాత్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గౌరవనీయ పెద్దలు మన రేవంత్ రెడ్డి గారే. ఈ రెండు విభాగాలకు మీరే అధిపతులు. మిమ్మల్ని నేను కోరుతున్నా, ఇప్పటికైనా మీరు స్పందించండి. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? దీని వెనకాల ఎవరున్నారు? ఒక అధికారులు, ఒక మహిళా అధికారిని, ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి మహిళా అధికారిని యథేచ్ఛగా 150 కోట్ల రూపాయలను ఆమె అవినీతి చేసిందంటే ఇది నమ్మశక్యం కాదు. 100 కోట్ల రూపాయలు చేసిన ఈ ప్లాట్లల్లో, ఏది పార్కులల్లో చేసిన అవినీతి ఆమె కొత్త కాదు. ఇక్కడ వాళ్ళను బలి పశువులు చేసుకొని వాళ్ళ వెనకాల ఉండి ఇదంతా రాజకీయాలు నడిపిన వ్యక్తులు అందరికీ తెలిసే. ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్లుగా దీని వెనకాల ఎవరు ఉన్నారు, షాడో ఎవరు, నిజంగా ఎవరు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఏ నాయకుని చరిత్ర తీసుకున్నా ఎక్కడ కూడా సచ్చరిత్ర లేదు. మొన్న మాట్లాడిన చాలా మంది వేదికలలో మాట్లాడినారు, ప్రెస్లలో మాట్లాడినారు, ఇంకేదో వ్యక్తిగతంగా గురువింద గింజ. అరే ఎవరికి నీ గింజ ఎంతవరకు సొక్కంగా ఉందో నువ్వు చూసుకో. ఒకడు ఉన్నాడు బృహన్నల లాంటి ఒక బృహన్నలో ఉన్నాడు ఇక్కడ మా దగ్గర, విష సంస్కృతి పెంచి పోషించే ఒక కార్పొరేటరు. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి చీడపురుగులు, దేశాన్ని వీళ్ళు పట్టి పీడిస్తున్న చీడపురుగులు వీళ్ళు. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పటికైనా ఎంక్వైరీ పెట్టండి. దీని వెనకాల ఈ 10 మంది అధికారుల వేటు తర్వాత దీని వెనకాల ఎవరున్నారు? ఇన్ని కోట్ల రూపాయల అవినీతిని ఎవరు చేసిండ్రు? వీటిపైన ఎంక్వైరీ పెట్టేసి ఆ డబ్బును వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టింది కాక దోషులు తేలితే వాళ్ళని జైలుకు పంపండి, ప్రాపర్టీస్ ను అటాచ్ చేయండి, డబ్బును మళ్ళీ యథావిధిగా పురపాలక శాఖ ట్రెజరీలో డిపాజిట్ చేయవలసిందిగా నేను పత్రికా ముఖంగా నేను కోరుతున్నా. జై హింద్.